ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రెగ్నెన్సీ అనేది ఒక ట్యూమర్ కాదు, అది ఒక ప్రకృతిలో దొరికే వరము. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికోసం కృషి చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని కండిషన్లు ఏ డాక్టర్ చేతిలో కూడా ఉండాలి. బ్రీచ్ ఉంది అనుకోండి, ఎదురు కాళ్లతో ఉంది. ఒకప్పుడు ఎదురు కాళ్లతో ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేసేవాళ్ళము. అప్పుడు బేబీస్ 2.5, 2.6 ఉండేవాళ్ళము. ఇప్పుడు బేబీస్ 3.5 అలా ఉంటే ఎదురు కాళ్లతో చాలా కష్టం. సెకండ్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైపోయినాయండి. ట్విన్స్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా సిజేరియన్ రేట్ పెరుగుతుంది. ఇంకో విషయం ఏమంటే, ఒకసారి సిజేరియన్ అవుతే ప్రతిసారి సిజేరియన్ అవుతుంది నెసెసరీ. దానికి నా బిడ్డకి నేను చేసిన పనే ఒక ఉదాహరణ. మా డాటర్ ఇన్ లాకి ఫస్ట్ షీ ఈజ్ ఆల్సో గైనకాలజిస్ట్. ఫస్ట్ సిజేరియన్ చేసాం ఎమర్జెన్సీలో. రెండోసారిలో ఏమీ లేదు ఇండికేషన్ సిజేరియన్ చేయడానికి. మై డాటర్ ఇన్ లా, దో షీ ఈజ్ అ గైనకాలజీ, షీ అగ్రీడ్ ఫర్ మై డిసిషన్. వీ అలౌడ్ హర్ ఫర్ నార్మల్ డెలివరీ. షీ డెలివర్డ్ నార్మల్లీ 4 kg baby. That gave a good boost to all my team. What we do for the patient, we are doing for our family. And what we are doing for our family, we are doing to the patient. Being a gynecologist, మా డాక్టర్ ఇలా ఒప్పుకొని నాకు పర్మిషన్ ఇవ్వడం కూడా I felt so happy. So ఎవరు కూడా కావాలని సిజేరియన్ చేయాలని అనుకోరు, కానీ అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ఇన్ఫాక్ట్ నార్మల్ డెలివరీకి మనిషి ఒక అచీవ్మెంట్ లాగా తీసుకొని చేస్తే అందులో ఇట్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ ద పేషెంట్ రిలేటివ్స్, డాక్టర్స్ అండ్ డాక్టర్స్ టీమ్ అందరూ కలిసి చేస్తే అది ఒక టీమ్ ఎఫర్ట్ లాగా ఉంటది. అండ్ సెకండ్ థింగ్, చాలా మందికి డెలివరీ అయితే పెయిన్ ఉంటది, భరించలేని పెయిన్ ఒక అపోహ ఉంది. మరి నొప్పి భరించలేని వాళ్ళకి పెయిన్లెస్ లేబర్ ఇంజెక్షన్ ఇస్తాము, అది ఇస్తే నడుము నొప్పి వస్తుంది అని ఇంకొక అపోహ ఉంది. ఇవన్నీ అపోహలు తొలగాలంటే డెలివరీకి కొన్ని నెలల ముందే డాక్టర్ తో మంచిగా కౌన్సిలింగ్ చేయించుకోవాలి. దే లిజన్ టు అస్ అండ్ దే డెలివర్ నార్మల్. ఇట్ ఆల్ యాజ్ ఎ టోల్, ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ అండి. మాకు సంకల్పం ఉండాలి, పేషెంట్ కి కూడా మా ఇన్స్ట్రక్షన్స్ ని విని ఫాలో అయ్యే ఓపికను కోఆపరేషన్ ఉండాలి. అండ్ ఇంకొక కాజు, కొంతమంది ఒక పర్టికులర్ టైంలో డెలివరీ అయితే మా బేబీకి రాజభోగం ఉంటది, మా బేబీ మేధావి అవుతాడు అంటారు. అవుతారో లేదో మాకు తెలియదు, కానీ చాలా ఇన్సిస్ట్ చేస్తారు. అది కూడా సొసైటీలో ఉంది. మీరేమంటారు సార్? అయోధ్యలో రామ మందిరం అప్పుడు వేల మంది 22 జనవరి అప్పుడే చేయించుకున్నారు సిజేరియన్. రాముడు ప్రతిష్ఠ చేసినప్పుడు పుడితే గొప్ప వాళ్ళు అవుతారు, మంచి శుభం జరుగుతుంది, లైఫ్ లో డేట్ ఎప్పటికీ నువ్వు ఆ రోజు పుట్టావు అది అనుకోవటానికని ఒక ఆలోచన. అందరూ అట్లా చేయించుకోండి, అది కరెక్ట్ కాదమ్మా. దాన్ని బట్టి అట్లా ఎప్పుడు ఉండదు. అట్లయితే అందరూ జాతకాలు చూసుకుని, నక్షత్రాలు చూసుకుని ఆపరేషన్లు చేయించుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి విడాకులు ఎందుకు అవుతున్నాయి? అందరు ముహూర్తం చూసే పెళ్లి చేసుకుంటున్నారు, అందరు ముహూర్తం చూసే శంకుస్థాపన చేస్తారు. అన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తి అవుతున్నాయా? ఇవన్నీ కొద్దిగా సైకలాజికల్ గా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండటం కోసం, సపోర్ట్ కోసం పెడతారు. కానీ మనది కూడా ఉంటుందిగా, దాని మీద ఆధారపడకుండా కేవలం దాని మీద ఆధారపడుతున్నాం తప్ప మన ప్రయత్నం చేయట్లేదు. అక్కడ మనం మన వంతు ఏం చేయాలనేది మనం చేయకుండా దాని మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పటి వరకు చక్కగా డాక్టర్ గారు కూడా మనకి అసలు ఫర్టిలిటీ చుట్టూ ఉన్న సమస్యల్ని, అపోహల్ని చాలా వరకు పటాపంచలు చేసేసారు. మరి చివరిగా ఒక్కసారి, ఒకవేళ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ సి సెక్షన్ చేసుకున్నా, లేదంటే బీచ్ బేబీస్ ఉన్న వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితుల్లో సి సెక్షన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మరి మంచి ఆహారం లేదంటే లైఫ్ స్టైల్ పాటించడం వల్ల ఇలా సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళకి రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఎప్పుడు మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు ఫాలో అయినా సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి. ఇందులో ఉన్న గొప్పతనం అదే. ఇప్పుడు సి సెక్షన్ అయిందని ఒక 4 నెలలు బెడ్ రెస్ట్, 4 నెలలు బెడ్ మీద పడుకోమన్నామని పని చేసేటప్పుడు ఎలా తింటాం, బెడ్ మీద పడుకున్నప్పుడు ఎలా తింటే మళ్ళీ ఒక 5 kgs 7 kgs 10 kgs వెయిట్ పెరుగుతారు. దాంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. అప్పుడు ఏమంటారు? నడుముకి ఆపరేషన్ చేశారు అందుకు వచ్చింది బ్యాక్ పెయిన్ అంటారు. నువ్వు పడుకున్నందువల్ల వస్తుంది. జనరల్ గా ఏంటంటే వాళ్ళు పాలిచ్చే ఫుడ్ తినాలి. మనకి ఎంజాయ్ చేసే ఫుడ్ తింటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, జ్వరాలు, రొంపలు, జలుబు, దగ్గులు వస్తుంటాయి. అందుకని మంచి ఫుడ్ వీళ్ళు తింటుంటే వాళ్ళకి పిల్లలకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, వీళ్ళు వెయిట్ పెరగరు, పిల్లలకు పాలు బాగా వస్తాయి. 2 ఏళ్ళ దాకా పాలు ఇవ్వటం అనేది చాలా మంచిది. దంతాలన్నీ వచ్చే వరకు తల్లికి పాలు రావటం ధర్మం. దంతాలన్నీ రాలేదంటే వాడి తాగే వాటి మీద బ్రతకాలి, నమిలే వాటి మీద ఆధారపడకూడదని అర్థం.
ఇది నేచర్ చెప్తున్నది. దంతాలు మొత్తం ఎప్పుడు వస్తాయి? 2.5 సంవత్సరాలకి ఎప్పుడు డెవలప్ అవుతుంది. అందుకని పూర్వం రోజుల్లో 2 to 3 years పాలు ఇచ్చేవారు. పాలు వచ్చేవి. అందుకని అప్పుడు ఫ్యాట్ సెల్ సైజు చిన్నగా ఉంటుంది, పిల్లల్లో డెవలప్ అయ్యేది. ఫ్యాట్ సెల్ నెంబర్ కూడా తక్కువ డెవలప్ అవుతుంది. అది లైఫ్ టైం అంతా ఇదే నెంబర్, ఇదే సైజ్ ఫిక్స్ అవుతుంది. ఇక్కడ రాదు, స్లిమ్ గా గట్టిగా ఉంటారు. బ్రెస్ట్ మిల్క్ మీద ఉన్న బేబీస్ లో ఫ్యూచర్ లో ఒబిసిటీ తక్కువ ఉంటుంది. అది చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అందుకని తల్లిపాలు బాగా తాగితే వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. తల్లిపాలు ఇవ్వరనుకోండి, ఇప్పటి నుంచే వాడికి దంతాలు లేనప్పుడే ఉడికిన ఆహారాలు పెట్టడం, ఇష్టమని పెట్టడం వల్ల సిస్టమ్ డెవలప్ అవ్వకుండా ఫుడ్ పెట్టేస్తున్నాం. అందుకని సమస్యలు ఎక్కువ వస్తాయి అనమాట వీళ్ళకి. అండ్ మేడం చెప్పినట్టు తల్లికి కూడా చాలా అడ్వాంటేజ్ వస్తుంది కదా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. తల్లికి యాక్చువల్లీ వెయిట్ రిడక్షన్ కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అండి. డైలీ 800 కిలోకాలరీస్ ఇలా ఈజీగా బేబీకి ఇచ్చేస్తుంది మదర్. సెకండ్ సార్ అన్నారు 2+ years వరకు మిల్క్ వస్తుందంటే అది ఇప్పటికి కూడా వస్తుంది. సహజంగా ప్రకృతిలో జరిగే ఏ ప్రక్రియ కూడా మారలేదు, మనుషులు మారారు. అలవాట్లు మంచిగా రావట్లేదమ్మా. ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ తింటారు మన ఫాలోవర్స్. 2.5 years ఒక్కొక్కరికి ఎక్కువైపోతున్నాయి పాలు. మా డైట్ కి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తే పాలు విపరీతంగా తయారవుతాయి. స్ప్రౌట్స్, నట్స్ బాగా తినమంటాం, అన్పాలిష్డ్ తినమంటాం, బాగా పాలు డెవలప్. ఒక మాటలో చెప్పాలంటే అండి, డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. తల్లి దగ్గర బిడ్డ వెళ్ళి మదర్ కి అడిగితే సక్ చేస్తే మిల్క్ వద్దంటే వస్తుంది. నేను చివరికి విసిగిపోయి పేషెంట్ చెప్తాను, అమ్మ ఆవు గాని గేదె గాని మేక గాని నీళ్లలో ఉన్న చేప గాని తన బిడ్డకి తన్ని పోరా ఎక్కడైనా పాలు తాగమని చెప్పదు. వాళ్ళ బిడ్డలకి అవే పాలు ఇస్తాయి. మీరు మనుషులు ఇంత ఇంటెలిజెంట్ ఉండి పాలు రాలేదని ఎందుకు జపం చేస్తారు? 2 days ఆగండి, 3rd day కి వద్దంటే మిల్క్ వస్తుంది. 2 days ముర్రు పాలలో వస్తాయి. అందులో ఇమ్యూనోగ్లోబులిన్స్ విపరీతంగా ఉంటాయి. అది మీకు ఏ ఫార్ములా మిల్క్ పౌడర్లు కూడా దొరకదు. అదొక అపురూపమైన వరము, అమృతము. ఆ అమృతాన్ని ఆ బిడ్డలకి అందజేయండి. 3వ రోజు నుండి మంచిగా తెల్లగా పాలు వస్తాయి. బేబీ మీ దగ్గర ఉండి మీరు బేబీని ప్రేమగా అల్లారు ముద్దుగా ఆడిస్తే అప్పటికప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ తయారయ్యి మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. యూ హ్యావ్ టు రిలాక్స్, యూ హ్యావ్ టు టేక్ గుడ్ లిక్విడ్స్. ఇన్ఫాక్ట్ మదర్ నేచర్ లో 1 mother can easily feed 2 babies. Some of my patients who are doctors who gave birth to twins are also fed their babies బ్రెస్ట్ మిల్క్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్. అంటే మళ్ళీ పైన పోతపాలు లేకుండా తాపిచ్చిన ఉదాహరణలు చాలా ఉన్నాయండి. మా హాస్పిటల్లో వీ డోంట్ సెల్ బాటిల్ మిల్క్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంతే. ఓన్లీ లైఫ్ లో I can count on fingers where we said you cannot feed the baby, or when the woman was in severe antipsychotic drugs which are getting transmitted through the milk, or when the mother had chemotherapy for the cancers. Ilanti you can count on fingers. Ivi tappa for every patient we will encourage support for breastfeeding. And my patients are also very nice, they listen to us. ఓకే డాక్టర్ గారు, ఈ రోజు మా కార్యక్రమానికి విచ్చేసి స్త్రీల ఆరోగ్యం గురించి చాలా చక్కని వివరణ అందించారు. చాలా డీటెయిల్డ్ గా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మా కార్యక్రమానికి వచ్చినందుకు. ఓపిక్గా విన్న ప్రేక్షకులకి, మంచి పిన్ పాయింటెడ్ క్వశ్చన్ వేసిన యాంకర్ గారికి, ముఖ్యంగా సార్ మీతో కలిసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.